అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టీటీడీపీ నేతలు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దాదాపుగా 17,000 కోట్ల రూపాయలు కావాలి, కానీ ఈ రోజు వరకు మీరు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఇవాళ అప్పు తెచ్చి అప్పు చేసి పప్పు కూడా వండుతామని అంటుండ్రు తప్ప పేదలకు కట్టించే ఇండ్ల మీద మీరు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఈ 3 సంవత్సరాలలో మీరు నిర్మించిన ఇండ్లు మీ బడ్జెట్లోనే 1400 ఇండ్లు మాత్రమే నిర్మించినమని మీరే చెప్పడం జరిగింది. 3 సంవత్సరాలలో 1400 ఇండ్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తే రేపు రాబోయే 2 సంవత్సరాలు పూర్తయినా కూడా 2,60,000 ఇండ్లు మీరు కట్టగలుగుతారా? అంటే ఈరోజు డబుల్ బెడ్రూమ్ ఇండ్ల విషయంలో కూడా మీరు పేద ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు. ఆశల పల్లకీలో ఊహలలో విహారయాత్రలు చేసే విధంగా మిడిల్ క్లాస్ ప్రజలందరినీ పేదవాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతుంది. అదేవిధంగా దళితులకు గిరిజనులకు 3 ఎకరాల భూమి కేటాయిస్తాం, ప్రతి దళిత గిరిజన కుటుంబాలకు 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు. భూమి లేని వాళ్లకు మీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 3 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయి, 1 లక్ష గిరిజన కుటుంబాలు ఉన్నాయి. మొత్తం 4 లక్షల దళిత గిరిజన కుటుంబాలకు మీరు భూ కేటాయింపులు చేయాలి. 3 ఎకరాలంటే 12 లక్షల ఎకరాల భూమి కావాలి. మరి 4 లక్షల కుటుంబాలకు సంబంధించి 3 ఎకరాల భూమికి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఎస్సీ ఎస్టీ సప్లాన్ సందర్భంగా మా సహచర శాసనసభ్యుడు వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారికి సూచన చేసిండ్రు. గ్రామాలలో దళితులకు గిరిజనులకు కొనుగోలు చేయడానికి భూమి అందుబాటులో లేకపోతే ఎకరాకు 5 లక్షల చొప్పున 3 ఎకరాలకు 15 లక్షల రూపాయలు లబ్ధిదారులైన దళిత గిరిజన కుటుంబాల పేరు మీద బ్యాంకులో మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. దాని మీద వచ్చే మిత్తితో ఆ కుటుంబాలు బతుకుతాయి. ఎప్పుడైతే గ్రామాలలో భూమి అమ్మకానికి వస్తే ఆ 15 లక్షల రూపాయలు పెట్టి ఆ దళిత కుటుంబం ఆ గిరిజన కుటుంబం గ్రామంలో భూములు కొనుక్కుంటారని చెప్పి మీరు నిధులు కేటాయించమని చెప్పి ఎస్సీ ఎస్టీ సప్లాన్ సందర్భంగా చెప్తే మీరు పెడచెవిన పెట్టి ఈరోజు ఒక్క రూపాయి కూడా దళిత గిరిజన కుటుంబాలకు అవసరమైన 3 ఎకరాల భూమికి సంబంధించి మీరు నిధులు కేటాయించలేదు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్లకు సంబంధించి కానీ బీసీ సప్లాన్ గురించి కానీ మీ కేటాయింపులన్నీ కూడా ఆడంబరంగా ఉన్నాయి. గత 3 సంవత్సరాలలో మీ కేటాయింపులలో 30% కూడా ఖర్చు పెట్టలేదు. ఇవాళ ఇంకొక మాట, ముఖ్యమంత్రి గారు 100 కులాలకు 1000 కోట్ల రూపాయలు అంటున్నాడు. నేను అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు 52% ఉన్నారు. 52% ఉన్న బలహీన వర్గాలకు సంబంధించిన ఎంబీసీ కార్పొరేషన్ క్రియేట్ చేసిండ్రు. మీరు 100 కులాలకు 1000 కోట్లు అంటున్నారు కదా. 52% ఉన్న ప్రజలకు 1000 కోట్ల కేటాయింపులు చేస్తే మీరు ఒక్కరే పంజగుట్టలో నివసించడానికి కట్టుకున్న 10 ఎకరాల బంగళాకు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు. నీ విలాసవంతమైన జీవితానికి, నువ్వు సుఖ సౌఖ్యాలతో ఉండడానికి, నువ్వు స్నానం చేసే బాత్రూమ్కు బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్ నిర్మించుకోవడానికి, నీ సుఖం కోసం, నీ సౌఖ్యం కోసం, నీ విలాసవంతమైన జీవితం కోసం 1000 కోట్ల రూపాయలు కేటాయించుకున్నావు కదా ముఖ్యమంత్రి గారు. 1000 కోట్లు ఖర్చు పెట్టినావు కదా. 100 కులాలైన ఎంబీసీలకు ఈరోజు 1000 కోట్లు కేటాయించినని గొప్పగా చెప్తున్నావా? 100 కులాలు 52% జనాభాకు ఈరోజు నువ్వు కేటాయించింది 1000 కోట్లు అయితే నీ ఒక్కని కోసం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నావు. కాబట్టి ఇందులో కూడా ముఖ్యమంత్రి గారు వివక్ష చూపించిండ్రు. ఇది పేదల బడ్జెట్ కాదు, ఇది పెట్టుబడిదారుల బడ్జెట్. ఇది దళితుల గిరిజనుల బడ్జెట్ కాదు, ఇది దొరల బడ్జెట్. ఆయన కమిషన్లు ఇచ్చే వాళ్లకు వాటర్ గ్రిడ్